హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మేల్ కోసం కానీ ఫీమేల్ కోసం కానీ ఇద్దరూ. సో మీరు ఏ పర్సన్ అనుకొని మీ మైండ్లో మీ మనసులో ఒక పర్సన్ అనుకొని వాళ్ళ గురించి గుర్తు చేసుకొని వాళ్ళ గురించి తలుచుకొని మీరు ఈ రీడింగ్ చూడండి. సో వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. ఆ పర్సన్ని కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు కానీ వీడియో చూస్తున్నప్పుడు కానీ, సో ఎవరి కోసం అయితే మీరు చూస్తున్నారా, లైక్ మీ హస్బెండ్ కోసం చూస్తున్నారా, మీ బాయ్ ఫ్రెండ్ కోసం చూస్తున్నారా, లేకపోతే సమ్ అదర్ ఫ్రెండ్స్ కోసం చూస్తున్నారా, సో ఎవరి కోసమైతే ఈ రీడింగ్ మీరు చూస్తున్నారో ఆ పర్సన్ అయితే ఫస్ట్ మీ మైండ్లో తెచ్చుకోండి, గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ కార్డ్ రీడింగ్ అంటే మెయిన్గా ఆ పర్సన్ని గుర్తు చేసుకోవడం అండ్ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా గుర్తు చేసుకోవడం వల్ల వాళ్ళ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఇంకా మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా దీనికి కనెక్ట్ అవుతుంది కాబట్టి, ఈ రీడింగ్కి రెజొనేట్ అవుతుంది కాబట్టి మీకు కూడా ఫేవరబుల్గా ఉండే ఎనర్జీస్ కూడా వస్తుంది. ఓకే. ఆ పర్సన్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య నడుస్తున్నా, సో ఎలాంటి రిలేషన్ అయినా ఎలాంటి పర్సన్ అయినా మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ గుర్తు చేసుకొని ఈ రీడింగ్ చూడండి. వాళ్ళు ఏ రాశి వాళ్ళైనా అవ్వచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఒకవేళ మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు. చెప్తున్నాను కదా, వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా, నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు. ఓకే, అది ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట. రీడింగ్ పాజిటివ్గా రావాలని, మీకు ఫేవరబుల్గా రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాను. యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెసెంట్ మా వ్యూయర్స్ గురించి నేను నైట్ ఏం ఆలోచించారు. చాలా ఎనర్జీస్ అయితే ఉన్నాయండి. కార్డ్స్ కింద పడుతున్నాయి. చాలా ఆలోచించినట్టున్నారు మీ పర్సన్స్. ఏం ఆలోచించారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూయర్స్ పైన. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. ఇదేంటంటే జనరల్ కలెక్టివ్ రీడింగ్, అందరికీ సంబంధించిన ఎనర్జీస్ అయితే ఇక్కడ వస్తాయి. పర్సనల్గా మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మీ పర్సన్ లైక్ మీ పార్ట్నర్ గురించి కానీ, ఎందుకు వాళ్ళు మీతో మాట్లాడట్లేదు, ఎందుకు దూరంగా ఉంటున్నారు, అసలు మేము కలిసి ఉంటామా, ఆ అవకాశం మాకు వస్తుందా, మళ్ళీ మాకు రీయూనియన్ అవుతుందా, అయినా కూడా ఆ పర్సన్ మారుతారా, నా కోసం చేంజ్ అవుతారా, ఫర్దర్గా ఏంటి మా రిలేషన్, ఇట్లా మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక వీడియోలో ఉండే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతారా లేదా, మీ ఇద్దరికి బ్రేకప్ అయింది, గొడవ జరిగింది, మళ్ళీ మీరు కలుస్తారా లేదా, లేదా మీరే మూవ్ ఆన్ అవ్వాలా, ఇట్లా
ఆ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు? రీజన్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో గుర్తు చేసుకోండి మీ పర్సన్ని. 4 ఆఫ్ కప్స్. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. నిన్న నైట్ మీ గురించి ఆలోచించి చాలా దిగులుగా కూర్చున్నారు. ఏమీ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఏమీ చేయలేకపోతున్నారు. హ్యాపీగా లేరు. తన హ్యాపీనెస్ మొత్తం మీ దగ్గరే ఉంది. తను సంతోషంగా లేరు. మేబీ మీరెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు కానీ, మీరెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు కానీ, ఈ పర్సన్ భయపడి కానీ, వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి కానీ, మిమ్మల్ని వద్దు అని చెప్పి మేబీ పక్కన పెట్టుంటారు, నెగ్లెక్ట్ చేసున్నారు. ఇదంతా నా నెగ్లిజెన్స్ వల్లే ఇట్లా జరుగుతుంది, ఇదంతా నేను చేసిన తప్పే అని మీ పర్సన్కి అనిపించింది. సో వాళ్ళు మీ విషయంలో చేసిన దానికి కానీ, సో వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళు సాడ్గా ఉన్నారు. ఈ పర్సన్ చూడండి, ఈ అమ్మాయి చూడండి, ఇక్కడ అమ్మాయిల కోసమా అబ్బాయిల కోసమా అనేది కాదు, ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్. చాలా సాడ్గా ఫీల్ అయ్యారు, చాలా దిగులు పడుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో ఇంత సాడ్గా ఉన్నారు కదా, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కదా, అంత బాధపడడం ఎందుకు, మాకు కాల్ చేయొచ్చు కదా, మాకు మెసేజ్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. సో మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఇంకొక ఛాన్స్ వాళ్ళకి ఇస్తారో లేదో అన్న భయం వాళ్ళకు ఉంది. ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని, మీ ఎమోషన్స్ని అసలు పట్టించుకోలేదు. మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూడడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ ఇట్లా చేశారు మీతో. వాళ్ళ ఎమోషన్స్ చూపించడానికైతే ప్రెజెంట్ భయపడి దిగులుగా అట్లాగే కూర్చుంటున్నారు. మేబీ మీరు మాట్లాడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కానీ, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ, వాళ్ళు కేర్లెస్గా బిహేవ్ చేయడం కానీ ఇట్లాంటిది ఏదో చేశారు. సో వాళ్ళు చేసింది ఏంటో వాళ్ళకి తెలిసింది కాబట్టి దిగులుగా ఉన్నా, బాధగా ఉన్నా అట్లాగే ఉంటున్నారు. వాళ్ళు చేసిన దానికి, వాళ్ళ యాక్షన్స్కి, వాళ్ళ బిహేవియర్కి వాళ్ళు మీకు సారీ కూడా చెప్పాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు ఈ పర్సన్, చాలా నెగ్లెక్ట్ చేశారు. మేబీ అది వాళ్ళ భయం కావచ్చు. సో చూద్దాము, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు మీ విషయంలో అట్ ప్రెజెంట్ అయితే సాడ్గా ఉన్నారు, దిగులుగా అయితే ఉన్నారు. సో చూద్దాము, నెక్స్ట్ కూడా తెలుస్తుంది దాన్ని బట్టి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి చాలా స్పైయింగ్ అనేది చేస్తున్నారు. చాలా స్పై చేశారు మీకోసం. నిన్న ఆన్లైన్లో సెర్చ్ చేశారు. మీ ఫొటోస్ కోసం కానీ, మీ అప్డేట్స్ ఏదైనా తెలుసుకోవాలి అని కానీ, మీ గురించి ఇంకెవరినైనా అడిగి తెలుసుకోవడం కానీ, సో మేబీ మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంకెవరైనా మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు వాళ్ళకి మ్యూచువల్ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉంటే, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో అయినా సెర్చ్ చేసి ఉండొచ్చు, ఆఫ్లైన్లో అయినా సో మీ గురించి సెర్చ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు దిగులుగా ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు సాడ్గా ఉన్నారు. వాళ్ళకైతే మీరు కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కావాలి అనిపిస్తుంది, మీరు ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆ రియలైజేషన్ అయితే వాళ్ళకు ఉంది. మీరు లేరు కాబట్టి వాళ్ళు సాడ్గా ఉన్నారు. మీరు ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. సో మీరు లేని ఆ వెలితి అనేది ఉంటుంది చూసారా, ఆ లోటు అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో దానికోసం వాళ్ళు ఇంత సాడ్గా ఉన్నారు, ఇంత బాధపడుతున్నారు. సో
ఇక్కడ మీరెట్లా ఉన్నారు? మీరు హ్యాపీగానే ఉన్నారా? సో, మీ గురించి తెలుసుకోవడానికి ఆన్‌లైన్ అయినా సరే కానీ, ఆన్‌లైన్ అయినా లేకపోతే ఆఫ్‌లైన్ అయినా సరే, ఈ పర్సన్ మీ గురించి తెలుసుకోవడానికైతే చాలా ఆహ్, సెర్చ్ చేస్తున్నారు. కొన్ని సార్లు ఏంటంటే, ఈ పర్సన్‌కి నెగెటివ్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళొక్కళ్ళే సఫర్ అవుతున్నారేమో! వాళ్ళొక్కళ్ళే మిమ్మల్ని కావాలనుకుంటున్నారా? లేకపోతే మీరు కూడా అంతే బాధపడుతున్నారా? మీరు కూడా తనని అంతే మిస్ అవుతున్నారా? అండ్ అసలు మీకు తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉందా? లేదా? తన గురించి మీరేమన్నా స్పై చేస్తున్నారా? తన విషయాలు మీరేమన్నా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా? అయితే వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా మీకోసం? ఇట్లా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. మీకోసం కానీ, మీతో మాట్లాడడం కోసం కానీ, మేబీ ఈ పర్సన్ కొంతమందికైతే నిన్న నైట్ మీ పర్సన్ మిమ్మల్ని త్రూ సోషల్ మీడియా మాట్లాడి కూడా ఉండొచ్చు ఈ పర్సన్. వాట్సాప్‌లో చాటింగ్ గానీ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఇట్లా మీకు మెసేజ్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి, మీతో కాంటాక్ట్ చెయ్యాలి అని కూడా మీ పర్సన్ అనుకున్నారు. కొంతమందికి కాంటాక్ట్ కూడా వచ్చి ఉండొచ్చు మేబీ ఇక్కడ మీ పర్సన్ నుంచి. చారియట్ ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో కలిసి జర్నీ చేయాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఒకే ఇంట్లో ఉంటున్నా సరే, ఒకే ఒకే ఫ్యామిలీలో ఉంటున్నా సరే, మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఈ పర్సన్ ఏంటంటే ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్ డిఫరెన్స్, కమ్యూనిటీ డిఫరెన్స్ ఇక్కడ మేబీ మీ ఇద్దరిది ఇందాక చెప్పాను కదా! లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. సో, మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి, మీతో కలిసి జర్నీ చేయాలి అనైతే అనుకుంటున్నారు. ఇక్కడ జర్నీ కార్డ్ ఉంది. సో, ఇదంతా కాదు, మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి, మీతో కలిసి ఎటైనా బయటికెళ్ళాలి, జర్నీ చేయాలి, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలి. ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఇప్పటిదాకా వాళ్ళకి కళ్ళకి కనిపించినాయో ఆ డిఫరెన్సెస్ కానీ, అవన్నీ పక్కన పెట్టేసి మీతో కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అనైతే మీ పర్సన్ అనుకున్నారు. ఆలోచించారు. అట్లా ఫీల్ అయ్యారు. ఇక్కడ ప్రాక్టికాలిటీలో వాళ్ళు అట్లా చేశారా? చేయలేదా? అనేది కాదు. సో, ఇదంతా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఫీలింగ్స్. మీతో కలిసి కాసేపు టైమ్ స్పెండ్ చేస్తే బావుంటుంది. ఎటైనా వెళ్తే బావుంటుంది. మళ్ళీ ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వడానికి చూస్తున్నారు. సో, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి, మీతో కలిసి ఎటైనా వెళ్ళాలి. సో, మీరిద్దరూ మళ్ళీ హ్యాపీగా ఉండాలి. ఇట్లా సాడ్‌గా ఉండడం, మీకోసం ఇట్లా సాడ్‌గా ఉండడం, మీరు తన కోసం అట్లా బాధపడడం, అలా దిగులు పడడం లేకుండా సో, ఇక్కడ మేజర్‌గా ఏంటంటే మీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ ఇట్లా ఎక్కువ ఉండుండొచ్చు అని అనిపిస్తుంది. కమ్యూనిటీ డిఫరెన్స్ వల్ల కానీ, సో, ఆ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ స్టిల్ ఈ పర్సన్ అయితే ఇప్పుడు ఒక మనిషికి నెగెటివ్స్ కనిపిస్తాయి, పాజిటివ్స్ కనిపిస్తాయి. బట్ మీరు కావాలి అనుకున్నప్పుడు వాటన్నిటినీ కూడా పక్కన పెడతారు. నెగెటివ్స్‌ని కూడా పక్కన పెడతారు. అట్లా నిన్న నైట్ మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకున్నారు కాబట్టి ఆహ్,
సర్లే ఉంటే ఉన్నాయి, ఈ డిఫరెన్స్ ఉంటే ఉన్నాయి, మళ్ళీ తనతో మాట్లాడి తనకి దగ్గరైతే బాగుంటుంది, తనతో కలిసి ఎటైనా వెళ్తే జర్నీ చేస్తే ఈ ఈ రిలేషన్షిప్ జర్నీ కంటిన్యూ చేస్తే బాగుంటుందని మీ పర్సన్కి అనిపించింది. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇంతగా మీ గురించి ఆలోచించిన, ఈ పర్సన్ మీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు, ఇంతగా మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఇంతగా మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే విషయం మాత్రం ఈ పర్సన్ మీ దగ్గర చూపించరు, దాచిపెడతారు, హైడ్ చేసుకుంటారు తన ఫీలింగ్స్ అన్నీ. తన ఫీలింగ్స్ చూపించాలి అనుకోరు, దాచేస్తారు. ఎందుకు దాస్తారు అని మీరు అడగొచ్చు. మీ ముందు బయట పడిపోతే ఎక్కడ వాళ్ళు తక్కువ అయిపోతారో అని ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళు చులకన అయిపోతారో అయి ఉండొచ్చు. ఇట్లా ఈ పర్సన్కి మీ మీద ఎంత ఎమోషన్స్ ఉన్నా, ఎంత మిస్ అవుతున్నా ఆ పర్సన్ అది మీకు చూపించాలి అని అనుకోరు. చూపించాలి అనుకోవట్లేదు. విత్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ దాచిపెడుతున్నారు ఈ పర్సన్. మీ మీద ఇంత లవ్ ఉన్నా, ఇంత సాడ్గా ఉన్నా, ఇంత దిగులు పడుతున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే కొన్నిసార్లు లోగుట్టు మనుషులు అంటారు చూసారా, అట్లా వాళ్ళ ఫీలింగ్స్ మీతో వెళ్ళాలని ఉంది ఎక్కడికైనా, మీ గురించి స్పై చేస్తున్నారు, కానీ ఆ విషయం మీకు తెలియకూడదు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా జరగాలి, అది వాళ్ళ ప్లాన్. ఈగో అడ్డొస్తుంది. వాళ్ళు మీకోసం ఇంత ఆలోచిస్తున్నారు, అదంతా చెప్పాలి అంటే, నిజం ఒప్పుకోవాలి అంటే, నువ్వంటే నాకు ప్రేమ ఉంది అని చెప్పాలి అని చెప్పడానికి వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు, ఈగో అడ్డొస్తుంది, అందుకే దాచిపెడుతున్నారు. సో 4 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీతో ఒక కమిటెడ్గా ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీ పర్సన్కి. 4 ఆఫ్ వాండ్స్ ఏంటంటే మేబీ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మీకు కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ అయిపోయి ఉన్న పర్సన్ మళ్ళీ మీకు ఒక నమ్మకం, ట్రస్ట్ అనేది ఇవ్వాలి, మీకు కమిటెడ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఎవరైతే అన్మ్యారీడ్ చూస్తున్నారో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ ఇట్లా కంటిన్యూ అవ్వాలి, ఇట్లా మీ ఇద్దరు కలిసి జర్నీ చెయ్యాలి, ఈ లైఫ్ జర్నీ కంటిన్యూ చేయాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకోవాలని అయితే అనుకోవట్లేదు ఈ పర్సన్. కానీ వీళ్ళకేంటంటే మీ గురించి ఇంత ఆలోచిస్తున్నారు అని చెప్పడానికి భయపడుతున్నారు, చెప్పలేక మీ మీద ఇంత ఇంత బాధపడుతున్నారు, ఇంత దిగులు పడుతున్నారని చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నారు. వీళ్ళకైతే ఆల్రెడీ ఈ పర్సన్తో మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరు సపరేట్ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్ మీకైతే ఒక కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు, మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీరు తన లైఫ్లో లేరు కాబట్టే వాళ్ళు దిగులు పడుతున్నారు, వాళ్ళు సాడ్గా కూర్చొని ఉన్నారు. మీతో ఈ పర్సన్ స్టెబిలిటీ కావాలి అనుకుంటున్నారు, స్టేబుల్గా మీరిద్దరూ ఇట్లాగే రిలేషన్ కంటిన్యూ చేయాలని అయితే వాళ్ళకు ఉంది. నైన్ ఆఫ్ కప్స్. మీరే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్
అని కూడా మీ పర్సన్‌కి తెలుసు. సో, మీతో ఉంటేనే ఆ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మీరే తన వైఫ్ కానీ, మీరే తన హస్బెండ్ కానీ, మీరే తన గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ సో, ఏదో ఒకటి అది మీరు చూజ్ చేసుకోండి. జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి. సో, మీతో ఉంటేనే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. 9 ఆఫ్ కప్స్ చాలా ప్రౌడ్‌గా కూడా ఫీల్ అవుతారు. మీరు తనతో ఉంటేనో, తన లైఫ్‌లో మీరుంటేనో, ఈ పర్సన్ చాలా గర్వంగా తన లైఫ్‌కి కావాల్సింది మీరు తన పక్కన ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు తన పక్కన ఉంటే బావుండు అనిపించింది. తన హ్యాపీనెస్‌లో మీరు కూడా ఉంటే బావుంటుంది అనిపించింది. సో, 9 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి. సో, ఈ పర్సన్ ఏంటంటే మీతో హ్యాపీగా ఉండడానికి, మళ్ళీ మీతో మాట్లాడడానికి, తన హ్యాపీనెస్ మీరే అని తెలుసుకున్నారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు. ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు తన లైఫ్‌లో ఉండడం తన అదృష్టం అని కూడా అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. తనకి దొరకడం అదృష్టం. తన ఎమోషన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఎవరైనా కానీ తన ఎమోషన్స్, తను మీకోసం ఎంత బాధపడుతున్నారో, ఎంత దిగులు పడుతున్నారో, తన ఫీలింగ్స్ కానీ, తన ఎమోషన్స్ కానీ, తన లవ్ కానీ, తన ప్రేమ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తన ప్రేమ, తన బాధ, తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో, ఆ భయం, దిగులు, తన ఎమోషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని మీ గురించి చాలా వెతికారనమాట. చాలా స్పై చేశారు. ఏస్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా! వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ మీకు చెప్పాలి అని, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని, మీతో కలిసి జర్నీ చేయాలి అని ఆయనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. తన ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ కప్స్. సో, వాళ్ళకి మీతో పాస్ట్‌లో ఏంటంటే ఈ లవ్ అంతా వద్దు. లవ్ అంటే మేబీ మీ పర్సన్‌కి భయం అయి ఉండొచ్చు. మేబీ పాస్ట్‌లో ఏదైనా బ్రేకప్స్ కానీ, ఏదైనా పెయిన్ కానీ చూసుండొచ్చు. సో, వాళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ చెయ్యలేక వాళ్ళ మనసులో వాళ్ళే దాచేసుకొని, వాళ్ళ లవ్ హైడ్ చేసుకుంటూ అట్లా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడేంటంటే ఆ పర్సన్ ఏమనుకున్నారంటే నిన్న నైట్ వాళ్ళ లవ్ మీతో ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనిపిచ్చింది. ఒకసారి మనసు విప్పి మీతో మాట్లాడితే బావుంటుంది. తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటే బావుంటుంది అనిపించింది. మేబీ ఈ పర్సన్ ఏంటంటే మీతో మనసు విప్పి మాట్లాడడానికి కానీ, మీతో లవ్ తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పడానికి ఈ పర్సన్ మీ నుంచి భయపడి పారిపోయి ఉండొచ్చు. దూరంగా ఉండుండొచ్చు. తన జాగ్రత్తలో తను ఉంటూ ఉండుండొచ్చు. ఏమో మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, డిస్టర్బెన్స్ అవుతుందేమో, మనం అవతల వాళ్ళకి లూజ్ అయిపోతానేమో, ఇట్లా భయపడుతూ మేబీ భయపడ్డమా, జాగ్రత్త పడ్డమా ఏమో. సో, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ వాళ్ళే దాచిపెట్టుకుంటూ ఉన్న ఈ పర్సన్ ప్రెజెంట్ అయితే మీకు తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి అని అయితే అనుకున్నారు నిన్న నైట్. మీకోసం వాళ్ళ మనసులో ఎప్పటికీ స్థానం ఉంటుంది. అది చెప్పాలి అనుకున్నారు. సో, 4 ఆఫ్ స్వర్డ్స్ డ్రీమ్స్‌లో కూడా నేను నైట్ మీరే కనిపించారు మీ పర్సన్‌కి. సో, వాళ్ళు ఏదైతే భయపడి, ఏదైతే ఊహించుకొని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో, వాళ్ళ ట్రాప్‌లో వాళ్ళే పడిపోయారు అని వాళ్ళనుకున్నారు.
వాళ్ళ మనసు చూడండి, వాళ్ళ హార్ట్ చూడండి, వీళ్ళు తీసి పక్కన పెట్టేసి లవ్ అంతా వేస్ట్ అన్న టైప్లో బిహేవ్ చేసిన ఈ పర్సన్ ఇప్పటికీ వీళ్ళకి లవ్ విలువ, ప్రేమ విలువ, మనుషుల విలువ అర్థమైంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రాప్లో వాళ్ళే పడిపోయారు. డ్రీమ్స్లో కూడా మీ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ చూడండి నిద్రపోతున్నారు. సో ఏదైతే వద్దు అనుకొని వీళ్ళు పక్కన పెట్టాలి అనుకున్నారో అదే దాంట్లో మళ్ళీ అదే లవ్లో మళ్ళీ పడిపోయారు. అంతే కదా. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ అయితే నిన్న మీకు మెసేజ్ చేయాలి అనుకున్నారు, మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకున్నారు. మేబీ కొంతమందికి మెసేజ్ కూడా వచ్చి ఉండొచ్చు. ఏదైతే లవ్ చూపించకూడదు అని వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు హోల్డ్ చేసుకున్నారో అది హోల్డ్ చేసుకోలేక వాళ్ళ ట్రాప్లో వాళ్ళే పడిపోయారు. ఇంపేషెంట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ. సో చెప్పాను కదా, వీళ్ళు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి మీ నుంచి దూరంగా ఉండేంత ఓపిక లేదు, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి ఏడుస్తోంది. మేబీ మీ మెసేజెస్ కోసం కానీ, మీ కాల్ కోసం కానీ, లేకపోతే మీ ఫొటోస్ చూస్తూ కానీ, మీ అప్డేట్స్ తెలుసుకుంటూ కానీ ఈ అమ్మాయి ఏడుస్తోంది. సో వాళ్ళు కూడా, మీ పర్సన్ కూడా చెప్పాను కదా స్పై చేస్తున్నారు, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. ఓకే, మీ ఫొటోస్ చూస్తూ మీ గురించి తెలుసుకుంటూ ఏడుస్తున్నారు వీళ్ళు. ఓపిక కొంతవరకే ఉంటుంది, ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదు. మీ నుంచి దూరంగా ఉండడం తన వల్ల అవ్వట్లేదు. అట్రాక్షన్, ఐఎమ్ ఫ్యాంటసైజ్డ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. సో ఇక్కడ మీ పర్సన్కి అయితే మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది, చాలా చాలా అట్రాక్షన్ ఉంది. మిమ్మల్ని కలవాలి అని కానీ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వచ్చాయి మీ పర్సన్కి. సో మీ పక్కన ఉంటే బాగుంటుంది, మీతో ఉంటే బాగుంటుంది, మీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, ఇట్లా కూడా మీ పర్సన్కి అనిపించింది. లవ్, యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ కప్స్, ఇక్కడ హార్ట్ ఉంది చూడండి. యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. వాళ్ళు మీకు ఐ లవ్ యూ చెప్పాలి అనుకున్నారు. ప్లెజర్, లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. సో మీతో టైం స్పెండ్ చేసిన, మీతో మాట్లాడిన వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే, మీరు లేకుండా వీళ్ళైతే హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని అయితే మీరు అనుకోకండి. మీతో ఉన్నప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అపాలజీ, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. ఈ పర్సన్ అయితే మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నేను అంతా సెట్ చేస్తాను,
ఏదైతే డిస్టర్బెన్సెస్ మీ ఇద్దరి మధ్య ఉన్నాయో అదంతా మీ పర్సన్ సార్ట్ అవుట్ చేస్తాను, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అని అయితే అడగాలి అనుకుంటున్నారు. సో చూద్దాము యూనివర్స్, ఏంజల్స్ మీకేం గైడెన్స్ ఇస్తారో. ఫ్రీ యువర్ సెల్ఫ్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో మిమ్మల్ని మీ లైఫ్ మీద మీరు కంట్రోల్లో ఉండండి. మీ పర్సన్ కూడా ఫ్రీగా మీతో ఫ్రీగా మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. కోడిపెండెన్సీ, అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. సో ఒకరి మీద ఒకరు చాలా డిపెండ్ అయిపోయి ఉన్నారు, చాలా ఆధారపడిపోయి ఉన్నారు. తన మీద మీరు, మీ మీద తను, ఎమోషనల్గా అటాచ్మెంట్ బాగా ఎక్కువ ఉంది మీకు మీ పర్సన్కి. అదే ఫీల్ అవుతున్నారు, మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. సో ఒకరి మీద ఒకరు ఆధారపడిపోయి ఉండడం వల్ల ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోతున్నారు. ఎంగేజ్మెంట్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఎ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో చెప్తున్నాను కదా, ఈ పర్సన్ మీకు ఎంగేజ్మెంట్ కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఒక నమ్మకం, ట్రస్ట్, కమిట్మెంట్ ఇవ్వాలి, మీకు ఒక ప్రామిస్ లాంటిది చేయాలి, మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని అట్లా అనుకుంటున్నారు. వర్త్ వెయిటింగ్ ఫర్, డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. సో మీ పర్సన్ అయితే ఇంకా మీకోసం వెయిట్ చేయాలి, మీకోసం వెయిట్ చేయడం కరెక్టే అనుకుంటున్నారు. డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. సో డివైన్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కలుసుకుంటారు. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు మీ ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారని అయితే అనుకుంటున్నారు. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. సో మీకు మీ పర్సన్కి చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మళ్ళీ మీరు కలుస్తారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు పర్సనల్గా మీ ప్రాబ్లమ్కి, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.